సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చని కార్డియాలజిస్ట్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ ఆదిత్య అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య మీడియా సమావేశంలో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చని అన్నారు. హార్ట్ స్ట్రోక్ అనేది ఇంతకు ముందు 50 సంవత్సరాల పైబడిన వారికి వచ్చేదని, ఇప్పుడు కొంతమందికి చిన్న వయసులో కూడా వస్తుందని, ఇట్టి విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెంటనే సంబంధిత వైద్యులకు చూపించాలని తెలిపారు. 60 సంవత్సరాలు నిండిన వారికి టామీ విధానం ఒక వరం అన్నారు. యశోద హాస్పిటల్ వైద్యులు గుండె జబ్బుల చికిత్సలో సరికొత్త విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు అత్యంత సురక్షితమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్లాన్ చేస్తున్నాము అండ్ లాస్ట్ 2 months ఇప్పుడు 4 times వచ్చాము. సో రెగ్యులర్గా కార్డియాలజీ సర్వీసెస్ ఇక్కడ అందజేయాలన్నది మా ఉద్దేశం. అండ్ ఇక్కడ నుంచి చాలామంది కామారెడ్డి ప్రాంతం నుంచి చాలామంది పేషెంట్స్ మాకు సికింద్రాబాద్ యశోదాబాద్ దగ్గర అవ్వడం వల్ల వస్తూ ఉంటారు. వాళ్ళకి సర్వీసెస్ అందించడం జరుగుతుంది. వాళ్ళని ఇక్కడ ఫాలో అప్ చేయడానికి అది కూడా మాకు వెసులుబాటు ఉంది అండ్ వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంది. మాకు కూడా మా పేషెంట్స్ మళ్ళీ చూసే అవకాశం దొరుకుతుంది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కార్డియాలజీ ఫీల్డ్లో మనకి ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చాలా మోడర్న్ ఎక్విప్మెంట్స్, చాలా మోడర్నైజేషన్ జరుగుతుంది. ఎన్నో కొత్త మందులు కానీ, ఎన్నో కొత్త డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కానీ, కొన్ని కొత్త ప్రొసీజర్స్ కానీ మనం అందజేయగలుగుతున్నాం. సో ఇప్పుడు యశోదాలో మీకు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన స్టెంట్లు కానీ, ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్, బైపాస్ సర్జరీస్ కానీ, వాల్వ్ రిప్లేస్మెంట్స్ కానీ, ఈ ప్రైమరీ హార్ట్ అటాక్స్ లో ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ మనం రెగ్యులర్ గానే చేస్తూ వచ్చాం. ఇంకా కూడా అడిషనల్ గా ఏంటి అంటే ఇప్పుడు మనకు వచ్చే పేషెంట్స్ కూడా రాను ఏజ్ ఎక్కువ అవడం వల్ల బాగా కాంప్లెక్స్ గా వస్తున్నారు. అంటే అడ్వాన్స్డ్ ఏజ్, దెన్ వాళ్ళ కండిషన్ అంటే బీపీ చాలా తక్కువ ఉండటం, వాళ్ళకి హార్ట్ అటాక్ వల్ల వాళ్ళ ఆయాస పరిస్థితులు కానీ ఇవి కానీ చాలా బ్యాడ్గా ఉండటం. సో అన్ని యాంజియోప్లాస్టీలు మనం ఒక రకంగా అనుకోలేం. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ ఏంటంటే చిప్ యాంజియోప్లాస్టీ, కాంప్లెక్స్ అండ్ హై రిస్క్ ఇంటర్వెన్షన్స్ అనమాట. అంటే ప్రతి యాంజియోప్లాస్టీ ఒక రకంగా ఉండదు. కొన్నిట్లో పేషెంట్స్ బాగా సిక్ గా ఉంటారు, కొన్నిట్లో వాళ్ళ బ్లాక్స్, వాటి గుణగణాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే బాగా కాల్షియం ఉండొచ్చు, బాగా మనకి స్టెంట్స్ అది వెళ్ళడానికి దానికి చాలా ఇబ్బంది ఉండొచ్చు. సో ఇవన్నీ డీల్ చేయాలంటే మనకి కొంచెం బాగా అడ్వాన్స్డ్ ఎక్స్పర్టీస్ కావాలి, పరికరాలు కావాలి. సో అవన్నీ కూడా మనం అందజేయగలుగుతున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇది పాత హాస్పిటల్ అందరికీ బాగా ఐడియా ఉన్నది. ఇటీవలే మనం ఇదే సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఇంకో కొత్త ల్యాబ్ కూడా, ఒక అల్ట్రా మోడర్న్ ల్యాబ్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. సో దట్ పాత ల్యాబ్ తీసేసి కొత్తది పెట్టాం. ఎలక్ట్రోఫిజిక్స్ వేగంలో ఉన్న డిస్టర్బెన్సెస్, అంటే ఇప్పుడు గుండె ఒక ప్రాపర్ స్పీడ్ లో కొట్టుకోవడం అనేది అవసరం. మరీ ఫాస్ట్ కొట్టుకోకూడదు, మరీ స్లోగా కొట్టుకోకూడదు. అప్పుడప్పుడు ఏజ్ వల్ల కానీ, కొన్ని ఎలక్ట్రికల్ పాత్వేస్ లో ఫాల్ట్స్ వల్ల కానీ ఇది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అనమాట. బాగా స్లో అయిపోతే పేషెంట్ కళ్ళు తిరగడం, పడిపోవడం, ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. బాగా ఫాస్ట్ కొట్టుకుంటే దడ రావడం, బీపీ ఫాల్ అవ్వడం, దానివల్ల మళ్ళీ కళ్ళు తిరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇంబ్యాలెన్స్ సెటరేట్ చేయడానికి పేస్ మేకర్ అనేది మేము ఇంప్లాంట్ చేస్తూ ఉంటాం. అదొక మైనర్ సర్జికల్ ప్రొసీజర్. ఒక చిన్న బిళ్ళ మాదిరి ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ లో బ్యాటరీను, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్ని ఉంటాయి. తద్వారా మనం 2 వైర్లు హార్ట్ లో కనెక్ట్ చేసి దాన్ని మనం ఈ బ్యాటరీ కనెక్ట్ చేసి ఇక్కడ భుజం దగ్గర అమరుస్తాం. సో ఎప్పుడైనా హార్ట్ రిథమ్ లో ఫ్లక్చువేషన్ వచ్చినా మనకి ఆ పేస్ మేకర్ డిటెక్ట్ చేసి చిన్న ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఇచ్చి హార్ట్ కొట్టుకునేలా చేస్తుంది. చాలా ఉపయోగకరమైన పరికరం, అది లైఫ్ సేవింగ్. ఇటీవల కాలంలో కొంతమందికి మనం ఈ మాత్రం ప్రొసీజర్ కూడా తట్టుకోగలుగుతారు. 90 ఏళ్ళ పేషెంట్స్ కూడా ఈ మధ్య రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటో చిన్న చిప్ మాదిరి, ఇప్పుడు మన బ్లూటూత్ స్పీకర్ లాగా ఇంత చిన్నదే ఉంటుంది. అది డైరెక్ట్ గా హార్ట్ లోనే పెట్టేస్తాం. పేస్ మేకర్ లాగా అదే పనిచేస్తుంది. కొంతమందికి మనం పెట్టలేని పరిస్థితి ఉంటే లీడ్లెస్ పేస్ మేకర్ అంటాం అనమాట. అది ఒక అడ్వాన్స్. అది దానివల్ల చాలా మందికి ఉపయోగం అవుతుంది. ముందర ఏంటంటే సర్జరీ కూడా, అది ఎంత చిన్న ప్రొసీజర్ అయినా కొంచెం గాయం మానాలి, పేషెంట్ తట్టుకోగలరు. ఇందులో అయితే ఇది కూడా లేదు. మనం చేసే పిన్నులాగా వేసేసి బయటకు వచ్చేయడం, కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా అది కొంతమంది పేషెంట్స్ లో మటుకు చాలా ఉపయోగకరం ఉంది. పేస్ మేకర్ మామూలుగా ఒక పేస్ మేకర్ మనము జనరల్ గా డ్యూయల్ చేంబర్ పేస్ మేకర్ అంటాం. అంటే జనరల్ గా వాడే పేస్ మేకర్ అది మనకి పేస్ మేకర్ 1,50,000 రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ లీడ్లెస్ పేస్ మేకర్ అనేది కొంచెం మోడర్న్ టెక్నాలజీ కాబట్టి 8 నుంచి 10 లక్షల దాకా అవుతుందండి దాని కాస్ట్.
మనకి ఈ మధ్య కాలంలో ఈ సడన్ గా హార్ట్ స్ట్రోక్స్ రావడం, చిన్న వయసు వాళ్ళకి రావడం, అది చాలా ఆందోళన కలిగిస్తుంది. కొంత మాకు డాక్టర్లకు కూడా అది ఒక ఒక ఛాలెంజ్ గానే ఉంది. అంటే ఛాలెంజ్ అంటే కొత్త పరిణామంలానే కనబడుతుంది. ముఖ్యంగా మేము గమనిస్తున్న కారణాల్లో ఏంటి అంటే మేము ఒకటి ఈ మధ్య ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ యూజేజ్ ఎక్కువైంది. దెన్ బ్లడ్ ప్రెషర్, ఈ స్ట్రెస్సెస్, జీవితంలో ఉండే స్ట్రెస్సెస్ ఇవి బాగా పెరిగినాయి. అందరూ ఒత్తిడికి గురవుతున్నారు ఉద్యోగాల్లో, వాటిల్లో. ఆ స్ట్రెస్సెస్ వల్ల కూడా కొంచెం ఎంతో కొంత తోడ్పడుతుంది అనుకుంటే. పొల్యూషన్ ఒకటి, ఈ కొత్త డైట్ లో ఇర్రెగ్యులారిటీస్, బాగా జంక్ ఫుడ్ అది ఎక్కువైంది. వీటితో వెయిట్ లైస్, సిటీస్ ఇవి వచ్చాయి. దెన్ ఇప్పుడు క్యాత్ ల్యాబ్స్ లో మనకి రకరకాల అడ్వాన్సెస్, మనకి చాలా తక్కువ డైతో యాంజియోగ్రామ్ చేసే ఫెసిలిటీస్ కానీ, మనకి తొందరగా ఇప్పుడు యాంజియోగ్రామ్ అయితే డే కేర్ ప్రొసీజర్, అసలు పొద్దున అడ్మిట్ అయితే మధ్యాహ్నం కల్లా మనం పంపించేసే ఇది ఉన్నది. సో ఇలాంటి ఫెసిలిటీస్, ఒక కోఆర్డినేటెడ్ టీమ్ ఎఫర్ట్, అంటే మేము ఒక్కళ్ళమే కాకుండా మాతో పాటు ఒక టీమ్, ఇప్పుడు మంచి నర్సింగ్ స్టాఫ్, ఎనస్థెటిస్టులు, వీళ్ళ సహయోగంతో కూడా మనం హై రిస్క్ కేసులు ఇవి కొంచెం సునాయాసంగా చేయగలుగుతున్నాం. దెన్ ఇప్పుడు ఇంకా ఏజింగ్ పాపులేషన్ కొత్తగా మేము చూస్తున్న సమస్యలు ఏంటంటే ఈ అయోటిక్ వాల్వ్ సమస్యలు. చాలా మందికి వాల్వ్స్ కూడా ఏజ్ తో అవి సరిగ్గా అవి స్టక్ అవ్వడం అది అవుతుంది. ఒక జబ్బు ఉంటుంది, ఒక జబ్బు అంటే ఒక ఎంటిటీ ఉంటుంది అనమాట. సడన్ కార్డియక్ డెత్ అనేది ఒక మనిషి సడన్ గా హార్ట్ ఫంక్షన్ ఆగిపోవటం వల్ల జరిగే ఈవెంట్ సడన్ కార్డియక్ డెత్ అంట. ఈ సడన్ కార్డియక్ డెత్ కి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే మనకి తెలిసిన వాటిలో ఒకటి, గుండెకి రక్త సరఫరా అయ్యే మేజర్ పైప్ లైన్, అంటే ఒక కొర్నరీ వెసల్ అంటాం, సడన్ గా బ్లాక్ అయిపోతే హార్ట్ కి సడన్ గా రిథమ్ డిస్టర్బ్, అంటే హార్ట్ ఫెయిల్ అయిపోయి రిథమ్ డిస్టర్బెన్సెస్ డెవలప్ అయ్యి హార్ట్ ఆగిపోతుంది అనమాట. అంటే క్రమబద్ధంగా కొట్టుకోవాల్సిన హార్ట్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి కొలాప్స్ అయిపోతుంది. సో హార్ట్ నుంచి ఉత్పత్తి రాకపోతే బ్రెయిన్ కి ఆక్సిజన్ అందదు. సో అందని క్రమంలో మెల్లగా పేషెంట్ కింద పడిపోవడం, ఒక ఫిట్ లాగా వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఇది సడన్ కార్డియక్ డెత్ యొక్క లక్షణాలు. ఇందులో ముఖ్యమైన కారణం ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్ సప్లై, అంటే కొర్నరీ బ్లడ్ సప్లైలో సడన్ గా ఒక అబ్స్ట్రక్షన్ ఏర్పడితే ఇలా జరుగుతుంది. ఎందుకంటే హార్ట్ కి ప్రతి క్షణం బ్లడ్ కావాలి, ఆక్సిజన్ కావాలి. బాగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ హైగా ఉన్న ఆర్గన్ వచ్చేసి హార్ట్ అనమాట. ఒక్క క్షణం ఆగినా హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు కిడ్నీస్, మిగతా ఆర్గన్స్ ఏంటంటే కొంచెం ఒక అరగంట, 15 నిమిషాలు, గంట వరకు కూడా తట్టుకోగలుగుతాయి బ్లడ్ సప్లై లేకుండా. హార్ట్ మటుకు ఒక్క క్షణం కూడా వాళ్ళు తట్టుకోలేదు. అది ఒక సమస్య. రెండోది ఈ ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు హార్ట్ ఎంతైతే అది భగవంతుడు చేసే సృష్టి అద్భుతం ఏంటంటే, అదే హార్ట్ లో మనకి రక్త సరఫరా చేసే ప్రణాళిక ఉంటుంది, అదే హార్ట్ లో మజిల్స్ ఉంటాయి, అదే హార్ట్ లో ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఉంటుంది, అదే హార్ట్ లో దాని షేప్ ని ప్రిజర్వ్ చేసే ఒక స్కెలిటన్ లాగా ఉంటుంది. ఇవన్నీ అందులో కలిసే ఉంటాయి. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందంటే హార్ట్ ఒక క్రమబద్ధంగా కొట్టుకునే సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అందులో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొన్ని జెనెటిక్ గా కొంతమందికి జన్యుపరంగా వాళ్ళ జీన్స్ లో ఫాల్ట్ ఉంటే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అవి వాళ్ళని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి పెద్ద లక్షణాలు ఏమి కనపడవు, వాళ్ళకి ఏమి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఏదో ఒక ఒత్తిడి వల్ల, సపోజ్ ఒక జిమ్ లో బాగా హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ, లేదంటే వాళ్ళకి పడని మందు వేసుకోవడం వల్ల కానీ, బాగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల కానీ, ఇలాంటివి బయట ఆ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అనేది సడన్ గా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. ఇదేంటంటే ఇవి కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు 1 కోటి మందిలో అలాంటి సమస్యలు 100కో 1000 మందికో ఉండొచ్చు. చూడటానికి భయంకరంగా ఉంటుంది, కానీ ప్రతి వాళ్ళని మనం టెస్ట్ చేయలేము అలా. ప్రతి వాళ్ళని చేసే అవకాశం మనకి లేదు. ఇందులో ఒకటే ముఖ్యమైన సూచన నాకు తెలిసింది, మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిపిఆర్, అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ మటుకు అందరూ నేర్చుకోవడం మంచిది. ఇది మటుకు